ఏమైంది? రిజర్వేషన్ పెట్టినాం సార్, ఇంకా ఫండ్స్ రిలీజ్ కాదు. ముందు శుభ్రం చేసి మనం ఏదైనా ఒక దీనిలాగానో ఒక ఆక్షన్ లాగానో ఏదో పెట్టి నియోజకవర్గాంతటి మీద నాయకత్వం వహించిన మీ దాసులను ప్రభు నాయన ఊలిపారు నరేంద్ర కుమార్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, మహిమ కోరుకుంటున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, నెమ్మది మాకును ఆయన మా నియోజకవర్గంలో ఉన్న మా నాయకత్వమునకు సదా తోడు ఇండి బలపరిచి నడిపించునుగాక. ఇప్పుడు ఇదంతా ఏంటి? వాటర్ సీపేజ్ ఉందా? ఎక్కడ వరకు ఉంది మన సైటు? ఏదా ఆ కరెంట్ పోలా? ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎక్కడది? సీపేజ్దా? ఆ సీపేజ్ లైన్ ఏంటి? మనం తీసుకెళ్ళి ఎక్కడ కలపాలి? అది అవును అవును అవును, అదే చూద్దాం. అంటే మల్టిపుల్ క్రాపింగ్, రెండోది కొద్దిగా లెవెలింగ్. మొత్తం చూపెడితే సరిపోద్దులే, మనకు ఉన్న సైట్ మొత్తం చూపెడితే. ఎందుకంటే కొద్దిగా చేసి కొద్దిగా ఇది చేయటం ఇవన్నీ చేయాలి. అది ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో, డీటెయిల్గా ఇది చేసి ఒకసారి. అదే ఆమెకి ఎప్పుడో చెప్పాను నేను, ఆమె రావడానికి ఇప్పుడు పట్టింది. అది ఎందుకంటే కొద్దిగా దీన్ని ఇన్కమ్ జనరేషన్ ఎలా అనేది ఒకటి చూడాలి మనం. ఎందుకంటే కొద్దిగా పెట్టి కొంచెం ఒక రూమ్స్ లాగానో అట్లానో పెట్టి ఏదైనా చిన్న చిన్న పార్టీస్ లాంటివి చేసుకోవాలన్నా దానికి ఏంటనేది ఒకటి. అదే అదే కొద్దిగా దానికి చూడాలి. ఏమన్నా పొన్నూరులో సరైన రూమ్స్ లేవు, దానికి ఏదైనా పీపీపీ మోడ్ ఏంటనేది ఒకటి చూస్తే దాన్ని ఒక ఇది చేద్దాం. ఆవిడ మధ్యలో ఆపిచ్చాం కదా ఇనిషియల్. ఒక నెల ఆగితే మీడియా కూడా కంకర్ పోసేవాళ్ళు సార్, కంకర్ కూడా తెచ్చేసారు, తెచ్చిపోసారు సార్. అది అవునా? ఈ కుర్రోళ్ళు వీళ్ళందరూ చెప్పి అప్పుడు నేను రాలేదు సార్, వీళ్ళు చెప్పారు ఇట్లా పోయడానికి తెచ్చారు సార్ అని చెప్పి మన మీడియా మార్చారు. అదేలే రేపల్లో అలవాటు పడ్డాడుగా. అది ఈ రెగ్యులర్ క్లీనింగ్ పెడుతున్నారా ఇదంతా? ఎవ్రీ మంత్ క్లీన్ అయితే సార్, లోపల అయితే 3 months ఒకసారి చేస్తాం సార్, కాలువ అయితే రెగ్యులర్గా చేస్తాం సార్. ఇప్పుడు ఒకటి ఈ వేస్ట్ వాటర్ డ్రైన్లో కలపటం, ఎందుకంటే చుట్టుపక్కల పొలాలు పంటలేదనేది ఒకటి ఉంది. ఎందుకంటే మళ్ళీ దాని ఎఫెక్ట్ కూడా మనకే వస్తుంది. అందుకని ఏంటంటే ఒక డ్రైన్ ఒకటి ప్రపోజ్ చేద్దాం సార్, మొత్తం ఎలాంగ్ బండ. ఈ నీళ్ళు ఏంటంటే ఛానలైజ్ చేసి ఎక్కడో ఒక అవుట్లెట్కి తీసుకెళ్ళి కలపాలి. అది దానికి ఏంటనేది చూద్దాం. ఇదేంటంటే మెరకు ఒకటి ఉన్న నీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ కాలువలు ఉన్నాయనుకో, పైప్ లైన్ వేయటం, ఆ పైప్ లైన్ తీసుకెళ్ళి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కొంచెం పెద్ద వేసుకుంటే వెళ్ళి అక్కడ కలిస్తే ఒకసారి. ఎందుకంటే ఈ రెయిన్ వాటర్ని కూడా తీసుకోవాలి మీరు, మొత్తం ఛానలైజ్ చేసి చేయాలి. అది ఆలం లిక్విడ్ లేదా?
లిక్విడ్ మనకంత లేదు సార్, ఇది కాదా ప్రాక్టీస్ ఉండేది ఎక్కువ. ఏదో అయ్యా ఆలం అంటే అయ్యా క్లోరిన్ లిక్విడ్ సార్, క్లోరిన్ లిక్విడ్ వేస్తున్నారా? గ్యాస్ సార్, గ్యాస్ మనకి ఇది ఆలమ్మా? అవును సార్, చాలా తక్కువే పడుతుంది సార్ యాక్చువల్ కంపేర్ టు వేరే అంటే మనకు నీళ్ళు కూడా ప్యూరిటీగా ఉంటాయి కదా సార్, టర్బిడిటీ తీయడానికి వాడతాం సార్, మనకు కంపేర్ తక్కువ. ఇది ఇది బ్లీచింగ్ సార్, బ్లీచింగ్. బ్లీచింగ్ కాపర్ సల్ఫేట్ సార్, ఇది కాపర్ సార్. కాపర్ ఇది సల్ఫేట్ దేనికి వాడతారు? ఇది యాక్చువల్గా మనకి చెరువులు ఆలుగే కానీ కొంచెం పచ్చదనం వస్తుంది, సమ్మర్లో వస్తుంది ఆ ప్రాబ్లం, ఇప్పుడు రాదు సార్. అయ్యేందో చేపలు వేయచ్చు అంటారుగా సార్ ఆలుగే తినడానికి. లేదు సార్, గంబూషియా వేస్తాం సార్. ఆ మోడల్లో నుంచి డైరెక్ట్గా ఎక్స్ట్రా అది చేసి క్యాబిన్ పేడ పెద్ద అడిగింది సార్ మమ్మల్ని నీళ్ళు కూడా అని చెప్పేసి ఆడ అన్ని క్యాబినెట్ బాగా స్టాండ్ బై ఎన్ని ఉన్నాయి, ఎన్ని రన్నింగ్ ఉన్నాయి? స్టాండ్ బై సార్, ఒకటి రన్నింగ్, ఒకటి అయ్యాం పాతలేదు మనం వాడలేదు, ఇప్పుడు దాన్ని యూజ్లో పెట్టుకున్నాం. క్యాబిన్ పేడ మనకి ఈఎల్ఎస్ఆర్ వచ్చిందాక అది వాడుకుని వాళ్ళకి ఫుడ్ ఇచ్చి ఇస్తున్నాం సార్. మధ్య మధ్య నేను వెళ్ళి ఆవులు కూడా అడుగుతున్నా, అమ్మ వస్తాయి నీళ్ళు అని చెప్పి. పెట్టడం వల్ల అంతకుముందు మనం ఏం చేసేవారంటే సార్, ఇప్పుడు కరణంగారి బజారు ఇవి వాష్ వాటర్ నుంచి మీరు ఏదైనా దీన్ని చేయాలంటే పట్టాబని ఒక ఆయన ఉన్నాడు, లీక్ అయ్యి ఏర్లో కలిసి ఇవన్నీ ఇట్లా అయిపోయింది సార్. దాన్ని మనం క్లోరినేషన్ ప్లాంట్ పెట్టేసి దాన్ని క్లోరినేషన్ ప్లాంట్ పెట్టి క్లోరినేటర్ పెట్టారు. బయట నుంచి క్లోరిన్ పంపించారు, టిట్కోకి ఇచ్చారు టెంపరీగా. అవును, టిట్కో అయినా మున్సిపాలిటీలోదే కదా, దానికి మళ్ళీ సపరేట్ వ్యవస్థ ఏంటి? పంపింగ్ కోసం సపరేట్ గా సిస్టమ్ పెట్టినప్పుడు లిక్విడ్ క్లోరిన్ బయట నుంచి క్లోరినేటర్ లేకుండా ఇచ్చారు. ప్లాంట్ లేకుండా డైరెక్ట్ గా పైప్ పెట్టేశారు సార్. అది గాలిలోకి గేట్లో ఎన్ని దెబ్బతింటూ చూసి నేను పైప్ పెట్టుకుపోయి క్లోరినేటర్ పెట్టించి ఇంకా వస్తే బాగున్నా ఉంటే అది డిస్పోజ్ చేయండి, స్క్రాప్. ఇవన్నీ పైప్ లైన్. చుట్టూరు పెద్ద పెద్ద చెట్లు అట్లా ఉంటే మన ఈఎన్సీ ఆఫీస్ వాళ్ళు కూడా చెప్పారు సార్, మొత్తం బండి క్లీన్ చేసేయాలని చెప్పేసి చేయించాం సార్. మళ్ళీ మంచినే సార్ ఏం వచ్చేసి సార్ ఇవి వస్తూ ఉంటాయి. ఇది మన 50 HP కూడా వస్తుంది సార్, అది ఇలా ర్యాపిడ్ ఆల్రెడీ పెట్టున్నారని వాడుతుంది సార్. అయినా కొద్దిగా కిందకే ఉన్నట్టు ఉంది కదా. అవును సార్, కొంచెం ముందుకు ఉంటుంది, కొంచెం ఆక్సిజన్. అంతకుముందు 11 వరకు పెట్టలేదు సార్, 11 వరకు చేసి పెట్టాము సార్. మనకు హైయెస్ట్ ఎంత స్టోరేజ్ కెపాసిటీ? 11 అంటే ఎంతవరకు వస్తాయి? అంతేనా? అంతవరకే ఫిల్ చేస్తాం మనం. 11కి ఫిల్ చేస్తే ఎన్ని నెలలు వస్తాయి? ఇస్తారు కదా. ఉన్నాయి సార్ నా దగ్గర. హైదరాబాద్ బండికి లేదు కానీ సార్, దీని లెవెల్స్ అనేది ఏ లెవెల్కి వస్తే ఎంత వాటర్ ఉందనేది. అవును, అంటే మాక్సిమం మనం 11 పెడుతున్నాను సార్. ఎంతవరకు పెట్టచ్చు ఇన్ని? అసలు మనం ఎంతవరకు పెట్టి టెస్ట్ చేసాం, అది నేను అడిగేది. టెస్ట్ చేసాను సార్. అంతకుముందు 10.5 పెట్టారంటే వీళ్ళు. నేను ఇక్కడ చుట్టూరు తిరిగేసి డిజైన్ ప్రకారం 11.5 అక్కడ జారే వరకు మన డౌట్ వచ్చేసి పెడతలేదు సార్. ఒరిజినల్ బండ్ హైట్ ఎంత అని ఒకసారి చెక్ చేయి. చెక్ చేస్తాను. కొద్దిగా ఎన్ని మార్కింగ్స్ వేయించండి వీటి మీద, వాటర్ మార్కింగ్స్ కొద్దిగా పెయింట్ వేసి వాటర్ మార్కింగ్స్ వేయండి అన్నిటికీ. అది సార్ యాక్చువల్గా ఎందుకంటే ఈ కూడా ఇది అనుకుంటే ఏదన్నా ఎస్ఎస్ ఇది పెట్టి వేయటం. బయట నుంచి మన సమ్మర్కి అయితే మనకి ఇబ్బంది రాలేదు సార్. లెవెల్ పెట్టుకోండి. ఇన్సైడ్ ఏరియా ఎంత ఉంది మొత్తం? ఇన్సైడ్ ఏరియా మొత్తం వచ్చి 100 acres కదా సార్, 67 అట్లా ఉంది సార్. అంతేనా? అంతే సార్.
అట్లు అటు ఎక్స్టెన్షన్ కూడా కొంచెం చుట్టూ ఉంది సార్, అది రేపు తీపిస్తాం సార్. అలాగే ప్లాంట్ కూడా పెడితే ఇప్పుడు ఇటు ఎక్కడ దాకా ఉంది? టిక్కో రోడ్ దాకా ఉంది సార్, పక్కన కొంచెం మళ్ళీ గ్యాప్. ఈ చివరికి అదే టిక్కో రోడ్ సార్. టిట్కో రోడ్ అదే సార్, కట్ అవతలేదు సార్. కట్ట అవతల టిట్కో రోడ్ అంటే ఈ చెట్ల అవతల చెట్లు బిల్డింగ్ మధ్య కాంపౌండ్ వాల్ ఏం లేదు కాబట్టి ఉందా? అట్లేదు. ఈ పోర్షన్ వరకు ఉంది సార్ కాంపౌండ్ వాళ్ళు, ఈ ఓపెన్ ప్లేస్ పోర్షన్ వరకు ఉన్న తర్వాత లేదు సార్. చెరువు చుట్టూ సరదాగా ఎక్కిచ్చేవాళ్ళ పైకి బళ్ళు. సైకిల్ తిరుగుతూ తర్వాత కూడా ఉంది సార్. ర్యాంప్ లాగా ఉంది. అవునా, రెగ్యులర్గా పెట్టారా? డే టు డేగా? మనం ఫీల్డ్ టెస్ట్ అది స్టెన్స్ పెట్టించాం సార్. దీంట్లో ఫస్ట్ టైం మాటికి ఆపటం మోటార్లు చేపలు తీయటం పెద్ద పెద్ద చేపలు ఉంటున్నాయా? ఉంటాయి సార్, చేపలే ఉంటాయి. అంటే మనం క్లీన్ చేయం కదా సార్, చెరువులో చట్టం పడిపోయి చాలా అబ్సర్ప్షన్ సార్. అది ఇన్లెట్ల దగ్గర పెడితే అయిపోతుంది. ఇది రెండోదా? దీని కెపాసిటీ ఎంత? 7 టర్బిడిటీ చెక్ చేసి నువ్వేంటమ్మా బేసికల్గా సైన్సా? ఏం చదివా? మనకి సాయంత్రం ఒక్కరిగా వచ్చింది సార్ పోస్ట్. అందుకని గుడ్ గుడ్ గుడ్. రీసెంట్గా వచ్చింది సార్. అవునా? ఎంఎస్సీ మైక్రోబయాలజీ బయట సార్. అవునా, బెటర్లే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ కదా. మిగతా మన ఈఎన్సీ గారు అడిగినా కానీ మనం అప్డేట్ అవుతాం సార్ ఈ విషయం. కార్పొరేషన్స్లో కూడా ల్యాబ్ చేస్తుంది. కొంచెం బ్రీఫ్ ఇది రాయండి. వాట్ ఆర్ ద మేజర్ చేంజెస్, ఏం తెచ్చాము అనేది బ్రీఫ్గా రాయండి. మనం రిలీజ్ చేయాలి కదా. డిస్ట్రిబ్యూషన్లో తీసుకొచ్చాను సార్. అవునా, వాట్స్లో? ఓకే. రోజు అన్ని ట్యాంకర్ నుంచి శాంపిల్స్ తీస్తారు సార్. ఒక్కో ట్యాంక్ 3 చోట్ల తీస్తారు. పాయింట్, మిడిల్ పాయింట్, ఎండ్ పాయింట్, అట్లా 8 ట్యాంకులు తీసుకొచ్చేసి టెస్ట్ చేసి రిజిస్టర్ చేస్తారు. గుడ్. జీరో వస్తుంది టర్బిడిటీ జీరో. ఇంకేమేం చేస్తున్నావు? టర్బిడిటీ, pH, TDS సార్. మనకి బేసిక్ అవును, pH ఎంత వస్తుంది? pH మామూలుగా రా వాటర్ వచ్చి 7.56, 7 అట్లా వస్తుంది సార్. ఆఫ్టర్ ట్రీటెడ్ 7.7, 7.76 ఎక్కువ వస్తుంది, తగ్గుతుంది సార్. ఇనిషియల్గా అంటే మనకి 6.5 to 8.5 బిట్వీన్ ఉన్నారు. మనకి 7.5 అట్లా వస్తుంది. ఫస్ట్ ఎంత వస్తుంది ఇనిషియల్గా? ఇనిషియల్గా రా వాటర్ 8.6, 8.5 అట్లా వస్తుంది. తర్వాత వచ్చి మనకి అంటే ట్రీటెడ్ వాటర్ చూస్తాం సార్. ట్రీటెడ్ వాటర్ ట్రీటెడ్ 7.7, 7.6కి అబవ్ వస్తుంది సార్. ఏ కాకుండా మన కెమికల్ అనాలిసిస్ ఈక్వల్ కూడా చెక్ చేస్తాం సార్ పీరియాడికల్గా. అక్కడ ఎట్లా ఎంత ఫ్రీక్వెంట్గా పంపిస్తున్నాం? 3 months అట్లా పంపిస్తాం. ఎవ్రీ 3 months. బయట మన పొలాల నుంచి వస్తుంది సార్. పెస్టిసైడ్స్ ఆయాస్ కూడా చేయించాం సార్ విజయవాడ. అనాలిసిస్ చేస్తాం సార్. ఈ పెస్టిసైడ్స్ సంబంధించి మొత్తం మన పొలాల నుంచి వస్తాయి కాబట్టి మెడిసిన్ సరి కూడా చేయించాం సార్. ఇది ఏది లెవెల్స్ చేయించాం, అది వేరే చేయించాం సార్. మన 7.86 క్వాలిటీ చేస్తారు బాగా యూస్ చేస్తారు. ఇబ్బంది పడుతూ ఉంటారు సార్. దానివల్ల ఇవన్నీ కాస్త ఇది పెట్టి రంగులు గింగులు వేయించండి. తీసుకోవడం తీసుకునేటట్టు పెట్టుకోవాలి, కానీ ఇవన్నీ రస్ట్ బట్టి
ఇవన్నీ రిమూవ్ చేసేసి మామూలు లైట్ వెయిట్ నిచ్చెనలు చేసుకొని అవసరమైనప్పుడు దిగటం పెట్టుకోవడం బెటర్. కానీ ఇవన్నీ రస్ట్ పట్టిని అవన్నీ పోయి మళ్ళీ నీళ్ళలోనే పడతాయి. మార్చినాడు ఈ క్యాప్లు ఇవన్నీ మార్చేయండి, ఇంకేముంది ఇంతలా చేసి. వీటన్నిటిని ఏదో దిష్టి బొమ్మలాగా దిష్టి చుక్కలు పెట్టినట్టు పెళ్లి కొడుకు పెట్టి కూర్చోండి. ఏంటి ఏంటి బిగ్గా ఇదేంటో చెప్పండి. భద్రత, డిమాండ్ డ్రివెన్ అగ్రికల్చర్, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ గవర్నమెంట్ రైతులకు ఏమి ఇస్తుందో ఆ స్కీమ్స్ గురించి సార్ చెప్తూ మనం వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఖరీఫ్ ఇప్పుడు రాబోయే నెక్స్ట్ 2 seasons యాక్షన్ ప్లాన్ చేయాలి సార్. అంటే ఈ 1 week సర్వే అయ్యాక థర్డ్న మనం ఆర్ఎస్కే లెవెల్లో మీటింగ్ పెట్టుకొని ఆ యాక్షన్ ప్లాన్ చేయాలి. ప్రస్తుతం సర్వే కుమార్ గారికి పరిపాలన సంఘం తరఫున హార్దిక స్వాగతం తెలియజేస్తూ ఇక్కడికి చేసిన స్థానిక ప్రజాప్రతినిధులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వాటర్ ప్లాంట్ ని రెనోవేషన్ చేశాము. గతంలో వాటర్ ప్లాంట్ ఎలా ఉండేదో మన సార్ కొత్తగా 24 ఎలక్షన్ల తర్వాత ఇక్కడికి విజిట్ రావడం జరిగింది. ఆ రోజు కొన్ని సూచనలు సలహాలు చెప్పి ఇట్టి పరిస్థితుల్లో రెనోవేట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తానని ఆ రోజు ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఆయన ఇచ్చిన సలహాల మేరకు సూచనల మేరకు మేము దీనికి సంబంధించి మొత్తం ఫిల్టర్ మీడియా మొత్తం 2 ప్లాంట్లో మొత్తం 5 బెడ్లకు సంబంధించి ఫిల్టర్ మీడియా మొత్తం మార్చాము. అలాగే క్యాలిక్యులేటర్ బ్రిడ్జిలు 2 కూడా సరిచేసి బ్రిడ్జిలు 2 కూడా వర్కింగ్ కండిషన్లో పెట్టాము. టోటల్గా వ్యవస్థ మొత్తం వాల్వ్స్ కాడి నుంచి పైప్ లైన్ కాడి నుంచి మొత్తం నాశనం అయిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా రెనోవేట్ చేసి ఈరోజు మన పట్టణంలో స్వచ్ఛమైన నీటిని అందించడానికి కూడా మా సిబ్బంది సహకారంతో చర్యలు తీసుకొని ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారి చేతుల మీద కూడా రెనోవేట్ ప్రారంభించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈరోజు మరికొన్ని సూచనలు సలహాలు తెలియజేస్తున్నారు. అవన్నీ కూడా ఖచ్చితంగా పాటించి మొత్తానికి గుంటూరు జిల్లాలోనే ఇటువంటి ప్లాంట్ ఎక్కడా లేదనే స్థాయిలో దీన్ని తీర్చిదిద్దేదానికి మా వంతు సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాము. అలాగే భవిష్యత్తులో దీన్ని టోటల్గా ఆటోమేషన్ చేయాలనేది ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్లో భాగంగా మన 8 ఓవర్ హెడ్ ట్యాంక్స్ అన్నిటికి కూడా సెన్సార్లు ఏర్పాటు చేశాం సార్. గతంలో 24 గంటలు పంపింగ్ జరిగేది, ఇప్పుడు 12 గంటలకు పంపింగ్ తీసుకొచ్చాము. దాదాపు 12 గంటలు పంపింగ్ సేవ్ అయింది. దానివల్ల దానికి మనకు ఖర్చు అయింది మొత్తం కలిపిన ఒక 3-3.5 లక్షల లోపల మొత్తం 8 వాటికి సెన్సార్లు బిగించాము. తర్వాత కెపాసిటర్స్ కూడా పెట్టాము సార్. దానివల్ల దాదాపు ప్రతి నెల ఒక 2 లక్షల దాకా కరెంట్లో సేవింగ్ వస్తుంది. ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఆటోమేషన్ చేసుకుంటూ వెళ్తున్నాము. వాల్వ్స్ ఒకటి ఇప్పుడు ఆటోమేషన్ చేయాలని ఒక ప్రపోజల్ ఉంది సార్. వాల్వ్స్ ఒక్కొక్క వర్కర్ ఒక్కో రకంగా ఆపరేట్ చేస్తున్నాడు. దానివల్ల వాటర్ వేస్ట్ అవుతుంది, పైప్ లైన్ డ్యామేజ్లు అవుతున్నాయి. ఎక్కువ తిప్పిన కాడేమో పైప్ లైన్ ప్రెజర్ ఎక్కువ పగిలిపోతున్నాయి, తక్కువ తిప్పిన కాడేమో లాస్ట్ పాయింట్కి ప్రెజర్ అందట్లేదు. దాన్ని స్ట్రీమ్ లైన్ చేసేదానికి వాల్స్ కూడా ఆటోమేషన్ చేయాలని చెప్పి సార్ దగ్గర ప్రపోజల్ పెట్టాం. సార్ దానికి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా చేసి రాబోయే 5-6 నెలల్లో కూడా దీన్ని ఇంకాస్త మరింత సుందరంగా చేసి దీన్ని ఒక మంచి పిక్నిక్ స్పాట్ చేయాలనేది సార్ యొక్క ఆలోచన. మొన్న డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు కూడా వచ్చారు. దీన్ని అంతటి కూడా ఒక మంచి పార్క్ లాగా చేసి ఒక మంచి ఆట విడుపు స్థలంగా దీన్ని తయారు చేయాలి. కొన్నూరు నిడుబ్రోలు పట్టణ ప్రజలకి ఒక ఆరోగ్యకరమైన ప్రదేశంలో దీన్ని ఉపయోగంలోకి తీసుకురావాలనేది సార్ యొక్క ఆలోచన. ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఖచ్చితంగా అవన్నీ కూడా చేసేదానికి మా వంతు సహకారం అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా నా పెద్దలు ఎమ్మెల్యే గారికి, వేదిక మీద ఉన్న కమిషనర్ డిఈ గారికి అందరికీ నా నమస్కారాలండి. కమిషనర్ గారు మొదటి ఊరికి 24/7 వాటర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నాకు మొదటి కాల్ చేశారండి. కమిషనర్ గారికి అంత నాతో పరిచయం ఏంటంటే మా ఊరు మొత్తం మినరల్ వాటర్ ఇవ్వాలి, నేను పర్సనల్గా పెట్టుకుంటానండి అంటే, లేదు మా ఊర్లో ముందు చేయండి, నేను పర్మిషన్ ఇస్తాను మీకు అని చెప్పి అసలు వెళ్ళి పట్టుకోవడమే. అలాంటిది ఊరంతా పైప్ లైన్, ప్రతి వీధిలో కూడా ట్యాప్ పెట్టి ఆ ట్యాప్ దగ్గర వాటర్ పట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు. అది కేవలం కమిషనర్ గారు ఒక్కరే, అంటే ఇంకెక్కడ దేశంలో ఎక్కడ కూడా లేదు. కనీసం పాండిచేరి విజిట్ చేసినప్పుడు కూడా వాళ్ళకి చాలా సివియర్ వాటర్ ప్రాబ్లం. వాళ్ళు కూడా 1 MLD అంటే రోజుకి 10 లక్షల లీటర్లు ఫిల్టర్ చేయగలుగుతున్నారు, కానీ వాటి ట్యాంకర్తో ట్రాన్స్పోర్ట్ చేసి వీధికి ఇస్తున్నారు. కానీ టోటల్ టౌన్ అంతటి కూడా పైప్ లైన్ వేసి చేయగలిగింది కేవలం కమిషనర్ గారు అని చెప్పుకోవచ్చు. ఆయన ప్రతిదీ టెక్నాలజీ అన్నిటి కూడాను చాలా అసలు నమ్మకం అనేది అక్కడి నుంచి స్టార్ట్ ఉంటే కానీ అది మనకి అవకాశం ఇవ్వలేదు ఎవ్వరు. అలాంటిది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా నమ్మి అంత పెద్ద ప్రాజెక్ట్ అప్పు చెప్పి ఫినిష్ చేసినందుకు నేను చాలా రుణపడి ఉంటాను సార్కి. అలాగే ఈ ఊరికి ఇది కూడా కొత్త ప్రాజెక్ట్ యాక్చువల్గా సార్ ప్రపోజ్ చేశారు.
24 గంటలు మన ఊరికి నీళ్ళు ఇవ్వాలి అని అడిగారు. అది కొంచెం కష్టంగా అనిపించింది ఊరిలో. సార్ ఫస్ట్ 24/7 కన్నా కూడాను మన కనీసం వాటర్ ఎలా అబ్జర్వ్ చేద్దాం అనే ఉద్దేశంతో సెన్సార్స్ అన్ని ఫిక్స్ చేద్దాం అని చెప్పి కొత్తగా డిజైన్ చేశాను. అది ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆపరేటర్స్ అందరికి కూడాను వాళ్ళ ఫోన్లో చూసుకోవచ్చు ఏ ట్యాంక్ ఎప్పుడు నిండుతుంది ఏంటో. అది కేవలం అబ్జర్వ్ చేయడానికి మాత్రమే బిగించాము, కానీ దానివల్ల 2 లక్షల రూపాయలు నెలకు సేవ్ అవుతుంది మనకి. అంటే ప్రతి ట్యాంక్ దగ్గర వాటర్ ఫ్లో అయిపోవడం. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ టిట్కో అపార్ట్మెంట్ దగ్గర రైతులు కూడా కంప్లైంట్ చేశారు. ఆల్మోస్ట్ 20 hours పైన వెళ్తున్న ప్లాంట్ ఇప్పుడు 12 hours దగ్గరికి వచ్చేసి తగ్గింది. పవర్ సేవ్ అవ్వడం అంటే అది ఎక్స్పెక్ట్ చేయని మనకి వచ్చిన దాంట్లో ఒక యూజ్ అనుకోండి అది. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే సారు యాక్చువల్గా ఈ వాటర్ డెలివరీ అనేది కూడాను ఆటోమేట్ చేద్దాము, నెక్స్ట్ 24/7 టార్గెట్గా పెట్టున్నారు. బట్ దానికి ముందు మనకి పైప్ లైన్లన్నీ కూడా సక్రమంగా ఉండాలి. డెలివరీ ఇచ్చేవాళ్ళు 24/7 తర్వాత మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అనుకోండి. ఈ పైప్ లైన్స్, ఈ నెట్వర్క్ ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్ ఆలోచిస్తున్నారు. బట్ స్టెప్ బై స్టెప్ దాన్ని ముందుకెళ్ళాలి సార్ ప్లాన్ చేస్తారండి. అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. దానికి అలాగే ఎమ్మెల్యే గారి సహకారం కూడా చాలా అవసరం ఉంటుందని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు పొన్నూరు నిడుబ్రోలు పట్టణానికి సంబంధించి మరి ఈ మంచినీటి వసతికి సంబంధించినటువంటి ఈ 100 ఎకరాల చెరువు నుంచి వెళ్ళేటువంటి మంచినీటి సరఫరా గురించి, ప్రధానంగా ఆహారంతో పాటు మనకు మంచినీరు అవసరం. నేను పబ్లిక్ హెల్త్ కి సంబంధించినటువంటి ఈ విషయంలో మరి పట్టణాలకు సంబంధించిన అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా కూడా ఉన్నాను నేను. ఇదే విషయంలో కమిషనర్ గారికి నేను ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇటీవల మేము డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మన భువనేశ్వరను పూరి పట్టణ జనాభా 2,50,000 ఉన్నారు. అక్కడ ఇలాగే ఫిల్టర్ హౌస్లు ఇవన్నీ మెయింటైన్ చేస్తుంది ఎవరంటే డ్వాక్రా గ్రూప్ వాళ్ళు. డ్వాక్రా గ్రూప్ మొత్తాన్ని తీసుకొచ్చి షిఫ్ట్ల వారీగా అక్కడ ప్రభుత్వం వారికి మొత్తం అజమాయిషీ ఇచ్చింది. టెక్నికల్ సంబంధించినటువంటి విషయాల్లో స్థాయిలో ప్యానల్ బోర్డు కూడా లేకుండా పడిపోయి ఉన్న పరిస్థితిని చూసామని చెప్తా ఉన్నారు. మరి అది ప్రమాదకరమైనటువంటి విషయం. ప్యానల్ బోర్డు లేకుండా ఒక పెద్ద యూనిట్ ని రన్ చేయడం అనేది. మరి మన అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన శాసనసభ్యుల గారి సహకారంతో ముందు పట్టణానికి తాగునీరు కావాలనే ఉద్దేశంతో వచ్చి ఇక్కడ పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి దుస్థితిని చూసి మరి దాన్ని తక్షణమే ఇలా మరి దాదాపు 50 లక్షల పైచీలకు ఖర్చు పెట్టి మరి మంచినీటి తీసుకురావడం అనేది మనకి ప్రధానమైనటువంటి పాత్రగా ఆయన కృషి చేయడం జరిగింది. వాటర్ బయలుదేరినప్పుడు టైం ప్రకారం ఏ ఏరియాకి ఎవరు వెళ్తున్నారో ఆ డ్వాక్రా నుంచి ఒక మనిషిని ఆ గ్రూప్ లో వాళ్ళకి శాలరీ పరమైన విషయం వచ్చినప్పుడు వాళ్ళకు కూడా తక్కువ జీతంతో కూడా పనిచేస్తారు డ్వాక్రాకు సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా ఏరియాలను సెలెక్ట్ చేసుకుని ఈ ఏరియాలో ఉన్నటువంటి డ్వాక్రా మేనేజర్ ఎవరైతే ఉంటారో అక్కడ దానికి సంబంధించిన వాళ్ళు ఈ టైం నుంచి ఈ టైం వరకు వస్తుందని చెప్పి వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయడం, ప్రతి ఏరియా కనెక్షన్లు ఇచ్చుకుంటూ ఇక్కడ మనకి 8 ట్యాంకుల వరకు ఉన్నాయి. అక్కడ ఆ పట్టణానికి ఉంటే 4 ట్యాంకులు. ఆ 4 ట్యాంకుల ద్వారానే సమర్థవంతంగా చేస్తా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా ఆవేదన చెందాడు. నిరుద్రోగులు రైతులందరూ కలిసి 100 ఎకరాలు నీటి కోసమే మేము చెరువుకి ల్యాండ్ అక్విజిషన్ చేశాము. కానీ నిరుద్రోగులు పట్టణంలోనే నీళ్లు లేని పరిస్థితి, రోజు పచ్చటి నీళ్లతోటి మేము చాలా ఇబ్బంది పడుతున్నామని ఆయన ఆవేదన చాలా బాధ వ్యక్తం చేశారు. ఆ రోజు నిర్ణయం తీసుకున్నాము, సార్తో మాట్లాడాము. వచ్చిన 15th ఫైనాన్స్ గ్రాంట్స్ అన్ని కూడా మనం యూటిలైజ్ చేసి ఈ రోజు ఎక్కడా కూడా నీటి వల్ల కంప్లైంట్ అనేది లేకుండా అయితే తీసుకురాగలిగాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇది మొదలు పెట్టాము. యజ్ఞాన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాము. ఇక నిడుబ్రోలు పొన్నూరు పట్టణ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శాసనసభ్యులు వారి సాక్షిగా చెప్తున్నాము. ఖచ్చితంగా దీన్ని ఒక మంచి ప్రదేశంగా తీర్చిదిద్దే వరకు మేమందరం కూడా విశ్రమించమని తెలియజేస్తున్నాం. అలాగే అట్లా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దూలికొండ నరేంద్ర గారు ఓన్లీ వాటర్ మీద బాగా దృష్టి పెట్టి గతం కంటే ఇప్పుడు ఫస్ట్ లో ఎట్లా వాటర్ ప్లాంట్ ఉందో ఇప్పుడు అట్లా తయారు చేశారు. వాటర్ కూడా అంత ప్యూరిఫై గా వస్తుంది. నేను ప్రతిరోజు గమనిస్తా ఉంటాను. ప్రతిరోజు ఫోటోలు తీసి కమిషనర్ గారు అలాగే ఎమ్మెల్యే గారికి కూడా పెడతా ఉంటాను. ఆయన ప్రతిరోజు దీని మీద చాలా దృష్టి పెట్టి అందరికి దీని మీద కృషి చేసిన అందరికి చాలా కృతజ్ఞతలు. నా పొన్నూరు నిడుబ్రోలు రక్షిత మంచినీటి పథకంలో దాదాపు 60 లక్షల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్కండేయ బాబు గారు, అలాగే బీజేపీ వెంకట్రావు గారు, అలాగే వేదిక మీద ఆసీనులైన నిడుబ్రోలు పార్టీ అధ్యక్షులు సుధీర్ గారు, లక్ష్మణ్ గారు, మన ఎక్స్ కౌన్సిలర్స్, మన మున్సిపల్ కమిషనర్ గారు, డిఈ గారు, ఇతర అధికారులకి ఇక్కడ విచ్చేసిన నిడుబ్రోలు
పొన్నూరు పట్టణ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం. చాలా సంతోషం. మొదటిసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వాటర్ స్కీమ్కి వచ్చాం. వచ్చి చూసినప్పుడు ఏంటంటే ఇదివరకు ఈ స్కీమ్ కట్టినప్పుడు ఆ రోజు 94-99 మధ్యలో ఈ స్కీమ్ కట్టినప్పుడు అసలు రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇక్కడ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా ఫిల్టర్ బెడ్ వాటర్ స్కీమ్ చూపెట్టాలి అంటే అధికారులు పొన్నూరుకే తెచ్చేవాళ్ళు. కానీ అధికారం మారిన తర్వాత నేను వచ్చినప్పుడు చూస్తే ఇక్కడ విచ్చలవిడితనం కానీ, బాధ్యత రాహిత్యం కానీ, సరైన పర్యవేక్షణ కానీ, నిర్వహణ కానీ లేకపోవడం చూడటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే పట్టణంలో ప్రజలకు కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా పరిశుద్ధమైన తాగునీరు కావాలి, పారిశుద్ధ్యం కావాలి, తర్వాత శానిటేషన్ కావాలి, తర్వాత లైటింగ్, మౌలిక పరమైన ప్రజలు కోరుకునేది, రోడ్లు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, డ్రైనేజ్, ఇవి మున్సిపాలిటీ బాధ్యత. కానీ ఇక్కడ ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ప్రజలు కోరుకున్న అభివృద్ధి కంటే వాళ్ళు కోరుకున్న అభివృద్ధికి మీద ఎక్కువ దృష్టి పెట్టారు. పని చేస్తే ఆ పనిలో ఎంత వస్తుంది, పని అప్ప చెప్తే దాని మీద. ఇప్పుడు ఎందుకంటే మేము ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఉంది, మేము రాకముందే ఎవరికో కాంట్రాక్టర్కి ఇచ్చారు. మేము వచ్చినప్పుడు చూస్తే వాడే స్టీలు నిర్ధారించిన మెటీరియల్ కి అసలు సంబంధం లేదు, పని ఆపిచ్చాం. ఎందుకంటే అలాగే ఫిల్టర్ బెడ్ మార్చాలి, పనికిరాని మీడియా తీసుకొచ్చి తోలాలనేది. ఎందుకంటే ప్రతి పనిలో డబ్బులు ఎంత వస్తాయి, వాటాలు ఎలా పంచుకోవాలి. గత 5 సంవత్సరాల్లో సాగిన పరంపర. సంబంధం ఉన్నా లేకపోయినా రోడ్లు వేయటం, అవసరం వేసిన రోడ్డు మీద రోడ్డు వేస్తే పోయిందంటే మళ్ళీ రోడ్డు వేస్తారు, సంబంధం లేని దీనిలో రోడ్లు వేయటం కానీ, ఇవన్నీ విచ్చలవిడితనం. ప్రజల డబ్బు వాళ్ళ సొంత డబ్బుగా భావించి చేయటం జరిగింది. ఇవాళ ప్రజల డబ్బుకి మేము జవాబుదారీగా పనిచేస్తున్నాం. దానిలో బ్రహ్మాండంగా ఇవాళ వాటర్ స్కీమ్ ని నిడుబ్రోలు అంటే చాలా సందర్భాల్లో నీటి కోసం ఇంత 100 ఎకరాల చెరువుని పట్టణం కోసం రైతులు త్యాగం చేస్తే నిడుబ్రోలకే వాటర్ రాని పరిస్థితి. దాన్ని అభివృద్ధి చేసాం, ఇంకా చేయాల్సింది ఉంది. అమృత్ పథకంలో దాదాపు మనం 37 కోట్ల దాకా పనులు చేపట్టాలి. గత ప్రభుత్వంలో అనుమతులు ఉన్నా కూడా వాటిని టెండర్లు పిలవాల. ఇవాళ ప్రభుత్వం దాన్ని ఏంటంటే స్కీమ్ కింద డివైడ్ చేసి దాన్ని పిలవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అలాగే మొన్నే మనకు తెలుసు సిఆర్డిఏ కింద 5 కోట్ల రూపాయల దాకా నిధులు తీసుకొచ్చాం. అలాగే మన మున్సిపాలిటీ సొంత నిధులు కూడా వాటిని మనం చేసుకొని పట్టణంలో కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అలాగే మనం చూస్తా ఉన్నాం ఆర్ఎన్బి రోడ్డు పనులు కూడా పట్టణంలో మొదలైనవి. అలాగే డ్రైనేజీ, ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా భవన యజమానులు వాళ్ళ ఇంటి ముందు మెరక తీసుకొచ్చి తార్ రోడ్డు దాకా వేస్తే రోడ్లు పోతున్నాయి. ఖచ్చితంగా దాన్ని మీరు వేసినా మేము తీస్తాం. రోడ్డు మార్జిన్ నుంచి 2 మీటర్ల వరకు మీరు కనుక మళ్ళీ వేస్తే మళ్ళీ తీస్తాం, అవసరమైతే పగలగొడతాం. ఎందుకంటే వేసిన రోడ్లు పోతున్నాయి నీళ్ళు నిలబడటం వలన. కాబట్టి ఏంటంటే మీరు ఎక్కడైనా సరే రోడ్డు మీద నీళ్లు డ్రైన్ లోకి వెళ్లే విధంగా ఎవరింటి ముందు వాళ్ళు దారి చేసుకుంటే మున్సిపాలిటీకి పని ఉండదు. మీరు కనుక ఎవరింటి స్థలం ఎదురు కనీసం ఒక చిన్న కాలువన నీళ్లు పోవడానికి చేయకపోతే మున్సిపాలిటీ మట్టికి తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే మీ దాని ఎదురు ఎత్తుగా వేసేసుకొని వర్షపు నీళ్లు పోకుండా దాన్ని రోడ్డు పక్కన నిలబడితే రోడ్లు దెబ్బతింటున్నాయి. కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల సహకారం కూడా అవసరం అభివృద్ధిలో. కాబట్టి నేను కోరేది ఏంటంటే దయచేసి మీ ప్రజల సహకారాన్ని కోరుతున్నాం. ప్రజల పన్నుల ద్వారా వచ్చే ప్రతి ఒక్క రూపాయిని మేము బాధ్యతాయుతంగా ఈ పట్టణంలో మెరుగైన సౌకర్యాలు ప్రజల కోసం కల్పించడానికి మేము పనిచేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఎక్కడా లేని విధంగా మనం మన మున్సిపాలిటీలో ఈ వాటర్ స్కీమ్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. ఫిల్టర్ బెడ్ మార్చడం కానీ, మిగతా క్లోరిన్సాలు, ఇవన్నీ కూడా మార్పులు చేశారు. రెండోది ఏంటంటే ప్రత్యేకించి ఎక్కడా లేనిది ప్రతిరోజు ప్రజలకి ఇచ్చే నీటిని మన దగ్గర ఒక ల్యాబ్ పెట్టుకొని టెస్ట్ చేస్తున్నారు. దానిలో టర్బిడిటీ ఏంటి, అలాగే దానిలో టీడీఎస్ ఎంత ఉంది, పిహెచ్ వాల్యూ ఎంత ఉంది అనేది మనం ఎక్కడ ఏ మున్సిపాలిటీలో చేయని విధంగా మన మున్సిపాలిటీలో చేస్తున్నారు. దానికి మన కమిషనర్ గారిని, డిఈ గారిని, ఇంజనీరింగ్ బృందాన్ని నేను అభినందిస్తా ఉన్నా. ఇక్కడ తీయటమే కాదు, వార్డుల్లోకి వెళ్ళి శాంపుల్స్ కలెక్షన్ చేసి చేస్తున్నారు. అలాగే ఇక్కడ మన దగ్గర ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఈ ముఖ్యంగా దీనికి సంబంధించి రైతుల దగ్గర నుంచి మాకు వచ్చే కంప్లైంట్ ఏంటంటే ఈ డ్రైనేజ్ వాటర్ పోకపోవటం వలన పంట పొలాలు పండట్లేదు అనేది ఉంది. దానికి కూడా మనం టిట్కో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం, మేము కూడా మాట్లాడాం. ఖచ్చితంగా ఇక్కడ వచ్చే నీరు సీపేజ్ వాటర్ ఏదైతే ఉందో ఆ సీపేజ్ వాటర్ని తీసుకెళ్లి డ్రైన్లో కలపడానికి పైప్ లైన్ ద్వారా భవిష్యత్తులో మేము తీసుకొని దాన్ని పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ వాటర్ ట్యాంక్ మూలాన చుట్టుపక్కల రైతులు వాళ్ళ పంటలు పండకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి దానికోసం కూడా దానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకుంటాం. అదేవిధంగా నిడుపురులో కూడా మేము ఇందాక కోసం భవిష్యత్తులో మాకు ప్రణాళిక ఉంది. ఇందాక చెప్పినట్టు ఆర్ఓ వాటర్ ప్రణాళికంగా అమలు చేయాలి అంటే నిడుపురుల కోసం
1,60,00,000 కోసం మనం ఎస్టిమేట్స్ వేసాం. నిధుల కోసం ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఆర్ఓ వాటర్ నేను అనుకోవడం ప్రతి ఇంట్లో నెలకి 1,000 రూపాయలన్నా నీళ్ళ కోసం ఖర్చు పెడతా ఉంటారు. 20 లీటర్ క్యాన్ ఎంత తెచ్చుకుంటున్నారు నాకు తెలియదు, 20 రూపాయలు. సరే నెలకు ఒక 5 అన్నా తెచ్చుకుంటా ఉంటారు. 100 15 ఇంటూ 20 300 రూపాయలు, అంటే ఒక 500 రూపాయలు ఆర్ఓ వాటర్ కోసం ఖర్చు పెడతారు. సో మేము నిడుబ్రోలు వరకు పైలట్ ప్రాజెక్ట్ కింద చేద్దామని ఒక ఆలోచనకు వచ్చాం. దానికి 1,60,00,000 రూపాయలతో ఎస్టిమేట్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అది కనుక ఏదో రకంగా మనం డబ్బులు మొబిలైజ్ చేసుకుంటే నిడుబ్రోల వరకు మీరు వీధికే కాదు మీ ఇంటిలో కూడా ఆర్ఓ వాటర్ వచ్చేటట్టు చేస్తాం. దానిలో ఏంటంటే మీకు ఒక కార్డు ఇస్తారు, నేను కూడా అది కార్డు ఇస్తారు. ఆ కార్డును మీరు చూపెట్టి ఎవరు కావాలంటే అక్కడ పెడితే ఆర్ఓ వాటర్ వచ్చే విధంగా ప్రత్యేకించి ఒక పైప్ లైన్ చేయాలనేది మా ప్రణాళిక. త్వరలో మేము నిధులు కూడా సమీకరించుకొని దాన్ని చేయాలనే దృక్పథంతో ప్రభుత్వాన్ని నిధులు అడిగాం. ఆ నిధులు కనుక వస్తే దాన్ని కూడా చేస్తాం. అలాగే డ్రైనేజీకి సంబంధించి కూడా పట్టణంలో ప్రధానమైనది డ్రైనేజ్ సమస్య. ఎందుకంటే ఇప్పుడు వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు, పడినప్పుడు మటుకి దాదాపు ఒకసారి కుంభవృష్టిలాగా పడుతుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పట్టణంలో డ్రైనేజీ ఇంప్రూవ్ చేయాలని చెప్పి మనం ఒక ప్రణాళిక రూపొందించాం. దానిలో ప్రభుత్వం దృష్టికి మంత్రి నారాయణ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. దానికి సంబంధించి దాదాపు 33 కోట్ల రూపాయలతో మేము ప్రతిపాదనలు తయారు చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఇటు ఒకవైపు తుంగభద్ర ఉంది, ఒకవైపు కొల్లిమర్ల పాయింట్ నుంచి లెవెల్స్ తీసుకొని ప్రతి ఒక్కటి అనుసంధానం చేసే విధంగా మేము ప్రతిపాదనలు చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా మన ఈ లెవెల్స్ అన్ని తిట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీస్ కోసం టెండర్లు పిలవడం జరిగింది. పొన్నూరు కూడా ఉంది దానిలో. కాబట్టి వాళ్ళు కూడా వస్తే ఆ టెండర్ కూడా పూర్తయితే వాళ్ళే వచ్చి లెవెల్స్ తీసి ఈ 2 డ్రైన్స్ ని అనుసంధానం చేసే విధంగా మేము భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. రాబోయే రోజుల్లో వర్షాలు పడినా ఏదొచ్చినా కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. అదేవిధంగా రెండోది ఏంటంటే మన కమిషనర్ గారి దృష్టికి మన వాళ్ళు తీసుకొచ్చేది ఈ చెరువు ఒకటి, ఈ చెరువు శుభ్రం చేయాలి. ఇక్కడ నిడుబ్రోలులో 3 చెరువులు ఉన్నాయి. ఒకటి రజక చెరువు, రెండోది నాగుల చెరువు, మూడోది ఈ ఫిషరీస్ కింద ఉన్న ఈ చెరువు. ఈ 3 చెరువులు. కాబట్టి ఆ 2 చెరువులు కూడా మేము ప్రణాళికలో పెట్టాం. ఎందుకంటే ఆ చెరువుల్లో నీళ్లు ఎక్కువైనా డ్రైన్ కి అనుసంధానం చేస్తాం. తీసుకెళ్లి ఆ చెరువు నుంచి కాలువ తీసుకెళ్లి డ్రైన్ కలుపుతాం. మరి అక్కడక్కడ ఏదైనా అడ్డమైతే తీకి తప్పదు అవన్నీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని. కాబట్టి ఈ 2 చెరువుల్లో కూడా, ఎందుకంటే చెరువుల్లో నుంచి నీళ్లు బయటకు వెళ్ళక వాసన వచ్చి చుట్టుపక్కల పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. అలాగే ఈ చెరువు కూడా ఏంటంటే ఈ ఫిషరీస్ వాళ్ళు అంతకుముందు మాకు వద్దన్నారు, మళ్ళీ మాకు కావాలని అడుగుతున్నట్టున్నారు. వాళ్ళు అంతకుముందే మాకు వద్దని వదిలేశారు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు. వాళ్ళు ఆ పంచాయతీ మున్సిపాలిటీకి మేము దీన్ని ఎవరికోళ్ళకి మున్సిపాలిటీ తరఫున ఇద్దామని చెప్పి అనుకున్నాం. ఈ లోపు మళ్ళీ ఫిషరీస్ వాళ్ళు వదిలేసిన వాళ్ళు వచ్చి మళ్ళీ మాకు కావాలని అడుగుతున్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఎందుకంటే ఇది ఏదో ఒకటి, ఎందుకంటే దీనిలో ఎరువులు లేకుండా ఎవరన్నా చేపలు పెంచినా పర్లేదు, మళ్ళీ ఎరువులు వేస్తే పొల్యూషన్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఒకసారి ఫిషరీస్ వాళ్ళతో మాట్లాడి ఈ 3 చెరువులు మన నిడుబ్రోలకు ప్రధానమైనవి. కాబట్టి వీటిని కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసి ప్రజలకి నిడుబ్రోల్లో ఉన్న ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ఈ వేదిక మీదుగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పొన్నూరు పట్టణం అంటే 2 భాగాలు, ఒకటి నిడుబ్రోలు, ఒకటి పొన్నూరు. కాబట్టి నిడుబ్రోల్లో కూడా సమాంతరమైన అభివృద్ధి, ప్రజలు కోరుకున్న అభివృద్ధికి సంబంధించి కార్యక్రమాలు తీసుకొని మేము ముందుకు వెళ్తాం. అలాగే అమృత్ స్కీమ్ వస్తే ప్రధానంగా ఇక్కడ కావాల్సింది ఒక OHR. ఆ ప్రతిపాదన అమృత్ పథకంలో మేము పెట్టడం జరిగింది. గతంలో లేదు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాని గురించి ఆలోచన లేదు. ఎంతసేపటికి టిట్కోలో కడదామా లేకపోతే ఇంకో చోట కడదామని ఆలోచన చేశారు. మేము వచ్చిన తర్వాత రివైజ్డ్ ప్రతిపాదనలు పెట్టి ఈ నిడుబ్రోలకి ఇక్కడే ఒక OHRకి గతంలో మనం 14-19 మధ్య ఒక OHR శాంక్షన్ తీసుకొని శంకుస్థాపన చేసాం. కానీ గవర్నమెంట్ మారిన తర్వాత పోయింది. మళ్ళీ ఇప్పుడు అమృత్ కింద దాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఆ OHR కనుక వస్తే ఇంకా ఇందాక మేము వెళ్ళినప్పుడు కూడా చివరి టైలెండ్స్ కొద్దిగా రావట్లేదని అంటున్నారు. శాశ్వతంగా నిడుబ్రోల్లో రైతులు చేసిన త్యాగానికి రాబోయే తరం, ఇప్పుడు మన తరం కాదు, ఇంకా 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయినా కూడా నీళ్లు రావట్లేదు అనేది లేకుండా నిడుబ్రోల్లో మేము కావాల్సిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ వేదిక మీదుగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఖచ్చితంగా, ఎందుకంటే ఇంకా చాలా చేయాలి. ఇక్కడ మొన్న ఫారెస్ట్ వాళ్ళని కూడా పిలిచాం. ఫారెస్ట్ లో నగరవనం అనే ప్రోగ్రామ్ ఉంది. ఆ నగరవనం ప్రోగ్రామ్ కింద ఇక్కడ చాలా ఓపెన్ ల్యాండ్ ఉంది, అంతా ఉంది. కాబట్టి
దాని కింద దీనికి సంబంధించిన స్థలాన్ని ఇచ్చి నగరవనం అభివృద్ధి చేయడానికి ప్రతిపాదన పంపించమని చెప్పి మనం నిన్నే డిఎఫ్ఓ గారు, కమిషనర్ గారు అందరూ వచ్చి చూశారు. నగరవనం కింద మనం దీన్ని అభివృద్ధి చేయడానికి నిధుల కోసం ప్రతిపాదన పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు, ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే పార్కులు కావాలి. దీన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఇప్పుడు సిఆర్డిఏ కింద ఒక 4 ప్రదేశాలు అభివృద్ధి చేయడానికి, పార్కులు అభివృద్ధి చేయడానికి ఆల్రెడీ ఇప్పటికే 90 లక్షల రూపాయల దాకా నిధులు వచ్చినాయి. ఏది మన భావనగర్ కాలనీ కావచ్చు, శాంతినగర్ కావచ్చు, మూడవది విజయనగర్ కానీ ఇది కానీ ఇవన్నీ కూడా మనం పెట్టాము. కాబట్టి ప్రజలకు ఎప్పుడన్నా వెళ్ళాలి అంటే పొన్నూరులో ఏం లేదని అనుకోకుండా ఆ పార్కుల అభివృద్ధికి కానీ కొంత స్పోర్ట్స్ ఏరియా కూడా దీనికి కూడా మేము ప్రాధాన్యతనిస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఈ పట్టణాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం. ప్రజలు కోరుకున్న, ప్రజలకు హామీ ఇచ్చిన అభివృద్ధిని చేసే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి ఈ వేదిక మీదుగా తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం. ప్రతి రైతు ఇంటికి మా అగ్రికల్చర్ అసిస్టెంట్ విఆర్ అందరూ వెళ్ళి మీకు ఎటువంటి సమస్య ఉంది, ఇప్పటి వరకు మీకు ఏమి వచ్చినాయి, ఇక ముందు మీకు ఏమి కావాలి అనేటువంటిది ఒక సర్వే చేసి 3వ తారీఖున 4వ తారీఖులో టెక్నాలజీ అంటే ఇంకా మనం ఎవరి పేరు చెప్పాల్సిన పని లేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ఐటీ టెక్నాలజీ పేరు ఈ రోజున హైదరాబాద్ ఏ విధంగా ఉందో మనకు తెలుసు. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదే టెక్నాలజీని. నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొన్నూరు పట్టణంలో దాదాపు 10,60,00,000 రూపాయలతో వివిధ వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. చాలా వరకు ఆ పనులు కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తి చేసే దశలో ఉన్నాం. ప్రధానంగా ఏంటంటే పొన్నూరుకు సంబంధించి పట్టణంలో కూడా R&B రోడ్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. నిడుబ్రోలుకు సంబంధించిన రోడ్డు కూడా త్వరలో శాంక్షన్ అవుతుంది. అలాగే పొన్నూరు పట్టణానికి సంబంధించి మున్సిపల్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే సిఆర్డిఏ నుంచి 5 కోట్ల రూపాయల దాకా నిధులు ఇవ్వటం జరిగింది. దానిలో 90 లక్షల రూపాయలు పార్కుల కోసం, 2,50,00,000 రూపాయలు రోడ్ల నిర్మాణానికి, దాదాపు 2 కోట్లు డ్రైన్స్ నిర్మాణానికి కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా జీబీసీ రోడ్డుకు సంబంధించిన డ్రైన్ టేకప్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ప్రధానంగా మిగతా డ్రైన్లకు సంబంధించి కూడా ప్రభుత్వానికి పొన్నూరు పట్టణంలో భవిష్యత్తులో, ఎందుకంటే ఇవాళ వర్షం పడితే ఒకే రోజు 20 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్ల దాకా వర్షం పడుతుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎటువంటి సడన్ రైన్స్ వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో పొన్నూరులో ఎక్కడా కూడా మురుగునీరు ఏదైనా ఉన్నా అటు తుంగభద్ర కానీ కొల్లిమర్ల డ్రైన్కి కానీ అనుసంధానం చేసే విధంగా 33 కోట్ల రూపాయలతో మనం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఓ ప్రత్యేకమైన పథకం కింద దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిధులు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అది కనుక వస్తే శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. అలాగే పొన్నూరు పట్టణంలో కూడా ఇక్కడ ఉన్న 58,60,00,000 రూపాయలతో ఇవాళ ఈ వాటర్ ట్యాంక్ పూర్తిగా, ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి వచ్చినప్పుడు ఇదంతా కూడా చాలా చండాలంగా ఉండేది, సరైన నీరు వచ్చేది కాదు, పర్యవేక్షణ ఉండేది కాదు. ఇవాళ ఈ 14 నెలల కాలంలో పూర్తిగా దాన్ని నియంత్రణ చేసి పర్యవేక్షణలోకి తీసుకొచ్చి ప్రత్యేకించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన పొన్నూరు మున్సిపాలిటీలోనే ప్రత్యేకించి ప్రతిరోజు కూడా వాటర్ శాంపుల్ ఇక్కడ పడతాం కాదు, వార్డులోకి వెళ్ళటం. 7 OHSRలు ఉన్నాయి. ఆ OHSRల దగ్గర శాంపుల్ తీసుకోవడం, అక్కడి నుంచి వార్డులోకి వెళ్ళే శాంపుల్ తీసుకొని ప్రతిరోజు టర్బిడిటీ ఎలా ఉంది, TDS ఎలా ఉంది, pH వాల్యూస్ ఎలా ఉన్నాయి అనేది ప్రతిరోజు కూడా మనం సొంత ల్యాబ్ని మనుషులను పెట్టుకొని దాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్రానికే ఆదర్శంగా మన పొన్నూరు వాటర్ స్కీమ్ జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. గతంలో ఏంటంటే పనులు ఇచ్చి దాని ద్వారా పర్సంటేజ్ మాకు 20% ఇస్తారా, 30% ఇస్తారా, పనులు అప్పచెప్పి కూడా పనులు మొదలు పెట్టకుండా పర్సంటేజ్లు అడిగేటప్పటికి ఆ కాంట్రాక్టర్ నాణ్యత లేని పనులు చేయాలని మొదలు పెడితే మేము వాటిని ఆపించి ఇవాళ పూర్తిగా దాన్ని నాణ్యతాపరమైన దీనిలో పనులు చేపట్టే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా పొన్నూరు పట్టణంలో మనం ప్రజలు నీళ్లు కొనుక్కుంటూ ఉంటారు. ప్రయోగాత్మకంగా నిడుబ్రోలు బజార్కి RO వాటర్ ఇవ్వడానికి మేము ప్రణాళిక రూపొందించడం జరిగింది. అదేవిధంగా దీన్ని నగరవనం ప్రాజెక్ట్ కింద ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో అనుసంధానం చేసి నగరవనం ప్రాజెక్ట్ కింద ఇక్కడ ఒక దీన్ని డెవలప్ చేసి అవసరమైతే ఏంటంటే ఎవరైనా పబ్లిక్ వచ్చి ఫంక్షన్లు పెట్టుకోవాలన్నా చేసుకోవాలన్నా దానికి కావాల్సిన సౌకర్యాలు ఇచ్చి అవసరమైతే ప్రైవేట్ భాగస్వామ్యాన్ని తీసుకొని దీన్ని అనుసంధానం చేసే విధంగా మేము చేయటం జరుగుతుంది. అలాగే మనకు ఒక పెద్ద చెరువు కూడా ఉంది కాబట్టి దాన్ని మున్సిపాలిటీకి ఇన్కమ్ జనరేషన్, ఇందా చెప్పారు
సిస్టమ్స్ తీసుకొస్తే మరి ఇదివరకు 24 గంటలు పంపింగ్ చేసేది 12 గంటలకు వచ్చింది. ఇదివరకు నీళ్లు ట్యాంకులు ఎట్లా పడితే అట్లా పడేవి, ఇవాళ సెన్సర్లు పెట్టడం వలన ఆగిపోవడం జరిగింది. పవర్ కన్సంప్షన్ తగ్గుతుంది, వాటర్ కన్జర్వేషన్ కూడా తగ్గుతుంది, మున్సిపాలిటీ మీద ఆర్థిక భారం కూడా తగ్గుతూ ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా నియంత్రణ చేయడానికి టెక్నాలజీని కూడా మేము వినియోగించుకొని వాల్స్ని కూడా ఆటోమేటిక్గా ఆపరేట్ చేసే విధంగా, ఖర్చుతో కూడుకున్నదైనా ఆపరేషన్ అనేది సింగిల్ పాయింట్ అక్కడ ఉన్న అవసరాలకి తోడ్పడే విధంగా చేయటం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. టెక్నాలజీని కూడా మేము ఉపయోగించుకుంటాం. అలాగే ఈ నిడుబ్రోల్లో ఉన్న 3 చెరువులు కూడా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తాం. రజక చెరువు కావచ్చు, నాగుల చెరువు కావచ్చు, లేకపోతే ఏదైతే ఫిషరీస్ వాళ్ళు తీసుకున్నారో దాన్ని వాళ్ళు కూడా వదిలేయటం వలన పట్టణంలో ఇబ్బందికరంగా ఉంది, దాన్ని కూడా తీసుకుంటాం. అలాగే నిడుబ్రోల్లో ఎక్కడా కూడా మారుమూల ప్రాంతానికి కూడా అవసరమైతే బూస్టర్ పంప్స్ పెట్టైనా మంచినీటి సమస్య, ఎందుకంటే నిడుబ్రోల్ రైతుల యొక్క త్యాగం వల్లే ఇవాళ పొన్నూరు పట్టణానికి రక్షిత మంచినీటి పథకం వచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతులందరినీ తీసుకెళ్లి ఆయనతో మాట్లాడి ప్రత్యేకించి 200% మామూలుగా అయితే కాంపన్సేషన్ 100% ఇస్తారు, ఆయనతో మాట్లాడి 200% పైగా అధికంగా కాంపన్సేషన్ ఆ రోజుల్లో ప్రభుత్వం ప్రత్యేకించి జీవోలు ఇచ్చి రైతులకి కాంపన్సేషన్ ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లో. కాబట్టి ఇక్కడెక్కడా కూడా ప్రాబ్లం లేకుండా చేస్తాం. డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో చుట్టుపక్కల పొలాలు పంట లేదు, డ్రైనేజ్ వాటర్ వస్తుందని టిట్కో నుంచి కానీ దీని నుంచి కానీ ఉంది. టిట్కో వాళ్ళకు కూడా మేము చెప్పడం జరిగింది. టిట్కోకి సంబంధించిన కొన్ని మౌలికపరమైన సదుపాయాలు పెండింగ్ ఉన్నాయి, దాన్ని కూడా చేసి మేము ఒకటే చెప్తున్నా, టిట్కో ఇళ్ళు ఆదర్శవంతంగా పేదవాళ్ళు ధనవంతులు ఎట్లా ఉంటారో వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని. కాకపోతే మొన్న కూడా నేను చెప్పడం జరిగింది, కొంతమంది రెంటెడ్కి ఇస్తున్నారు, రౌడీ ఎలిమెంట్స్ వస్తూ ఉన్నాయి, ప్రతి ఇంటిని మానిటర్ చేస్తాం, రెంట్కి ఇచ్చినవన్నీ కూడా క్యాన్సిల్ చేసి కావాల్సిన పేదవాళ్ళకి ఇస్తాం. ఎవరైతే టిట్కో ఇళ్ళు వచ్చినా కూడా ఇంకా కాలువకట్టల మీద నివాసం ఉంటున్నారో వాటన్నిటిని ఫేజ్డ్ మేనర్లో మేము తొలగించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ టిట్కో ఇల్లు తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడే ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. టిట్కో ఇళ్ళు ఎవరికైతే ఇచ్చామో వాళ్ళందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించి వాళ్ళ ఇళ్లలో ఉండే విధంగా మేము చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి పొన్నూరు పట్టణ అభివృద్ధి అనేది మాకు చాలా ప్రాధాన్యత. గతంలో అభివృద్ధి అంటే దోపిడీకి పర్యాయపదం, కానీ ఇవాళ అభివృద్ధి, నిజమైన అభివృద్ధి ప్రజలకి కనపడే విధంగా, ప్రజలు కోరుకున్న అభివృద్ధి చేసే విధంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. స్వచ్ఛ పొన్నూరు అవార్డు వచ్చింది, కానీ ఆరోగ్యం అంత కరెక్ట్గా లేదనేది స్థానికులు ఆరోపిస్తున్నారు. దాని మీద ఫిల్ట్ తీయటం కానివ్వండి. నేను అనేది ఏంటంటే, నేను ఆహ్వానిస్తా ఉన్నా విజిల్ బ్లోయర్స్ అనేవాళ్ళు. ఇప్పుడు మా రంగనాథ్ ఉన్నాడు, మా పార్టీయే కావాలి, పార్టీ ఎవరనేది నేను చెప్పట్లా. నిడుబ్రోల్లో వాటర్ రానప్పుడు ఫోటోలు పెట్టడం, ప్రెస్కు పెడతాం, కమిషనర్కి పెడతాం. వీ వెల్కమ్ కంప్లైంట్స్ అనేది, ప్రజల నుంచి కంప్లైంట్స్, ఇబ్బందులు ఉన్నప్పుడు చెప్పడంలో తప్పు లేదు, కానీ లేని సమస్యని ఎత్తి చూపడం అనేది ఇక్కడ ప్రాబ్లం. పారిశుధ్యం అనేది నేను ఇందాక చెప్పా, మేము వచ్చిన తర్వాత 54 పాయింట్స్ ఐడెంటిఫై చేశారు, మైక్రో పాయింట్స్. ఏంటి, రోడ్ జనం తెచ్చి చెత్త వేసేది. ఇవాళ మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడ చెత్త వేయటం అనేది లేదు. ఈవెన్ వ్యాపారస్తులు కూడా ఎవరైనా తోపుడు బండి పెట్టుకున్నా, టీ షాప్ల వాళ్ళైనా కనుక వాళ్ళ షాప్ ముందు కప్పులు కనపడినా కూడా వాటిని సీజ్ చేయమని చెప్తాను. నేను ప్లాస్టిక్ని బ్యాన్ చేసి రోడ్డు మీద వేయకూడదని చెప్తున్నాం. వేస్తుంటే మటుకు షాపులు క్లోజ్ చేయిస్తాం. ఎందుకంటే ఎవరి షాప్ దగ్గర వాళ్ళు శుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత ఆడది. నేను కోరేది ఏంటంటే, మీరు ఏదైనా స్పెసిఫిక్ కంప్లైంట్ పలానా చోట బాగోలేదు, పారిశుద్ధ్యం వేరు, డ్రైనేజ్ వేరు. పారిశుద్ధ్యం అనేది రోజువారీ చెత్త ఎత్తే పని. పారిశుద్ధ్యం మీద ఎవరన్నా కంప్లైంట్ ఉంటే ఏదైనా సరే, మున్సిపాలిటీలో మేమేదో గత ప్రభుత్వంలాగా ఎవరన్నా కంప్లైంట్ చేస్తే బెదిరించడం, లేకపోతే మెడ మీద కత్తి పెడతాం, బలవంతంగా లాక్కోవడం మేము చేయట్లా. కానీ కొంతమంది ఏంటంటే వైకాపా నాయకులు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మన ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురు రోడ్డు ఉంది, వర్షాలు పడుతున్నాయి, రోడ్డు వేయట్లా, దాన్ని పెట్టుకొని అసలు పొన్నూరులో అభివృద్ధి జరగలేదు, లేకపోతే ఏదో చేస్తున్నారు అంటే తప్పుడు ప్రచారాలు చేయడానికి వాళ్ళు ధైర్యం ఉన్నాడు ఎవడని ఉంటే ఆడి పేరు చెప్తే మాకు అభ్యంతరం లేదు. ఫేక్ అకౌంట్లు పెట్టుకొని ఇప్పుడు 30 సెంటీమీటర్ల వర్షం పడితే నేను చేసేది ఏంటి, ఎంత త్వరగా నీరు బయటికి తీసుకెళ్తాం అనేది సమస్య. కాబట్టి ఏంటంటే మేము కోరుకునేది ఏంటంటే, విజిల్ బ్లోయర్స్ని ఎప్పుడు కోరుకుంటాం, మాకు పెట్టండి, ఏదన్నా ఉంటే డైరెక్ట్గా నాకైనా నా నెంబర్ అందరికీ తెలుసు, పెట్టచ్చు, కమిషనర్కి పెట్టచ్చు. వీల్ వెల్కమ్. ప్రజాభిప్రాయాల్ని మేము తొక్కేసే ప్రయత్నం చేయట్లా. గతంలో భయపెట్టారు, తొక్కేశారు. రీజనబుల్గా ఉండే ప్రజలకు సంబంధించిన సమస్యలు వినటానికి ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కానీ అర్థం లేని ఆరోపణలు, కులాల పేరు మీద, మతాల పేరు మీద అర్థం లేని ఆరోపణలు చేసి ప్రజల్లో మనోభావాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తే మట్టుకు అది ఒక్కటి సాధ్యపడుతుంది. గవర్నమెంట్ వీఆర్ ఓపెన్ ఫర్ ఆల్.